కర్రగేసిపోయి మునిగిపోయింది. అమ్మా అదే రా. ఈరోజు అయితే మనం పీతల వేటకి వెళ్తాం. చాలా రోజులు అవుతుంది కదా మనం అయితే పీతల వేటకి వెళ్ళి. లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం ఏ విధంగా కష్టపడుతున్నామో ప్రతిదీ చూపిస్తాం ఫ్రెండ్స్. చూడండి అయితే ఏదైతే దాటాలి, ఇదంతా చాలా ప్రమాదకరం. చూస్తున్నా కదా ఇవి చెప్పులు అయితే లేకపోతే చుక్కలు కనిపిస్తే కాలేజ్ అయితే ఇంకా చాలా జాగ్రత్తగా చెప్తుంది. చాలా బాగుంటుంది. సో చెప్పులు అయితే తీసేస్తున్నాను. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చూడండి మనం అయితే దగ్గరికి వచ్చేసాం. ఇదంతా అడివి, ఇదంతా ఉప్పునే వెళ్తాం మనం. రోజంటే మామూలు ఉంటుంది లేట ఏదో ఇలా ఏ విధంగా చెప్తాం. ఒకసారి చూడండి మనం అయితే దగ్గరికి వచ్చేసాం. ఇదంతా అడివి చూస్తా కదా గ్యాంగ్ అన్నీ చూస్తారు కదా. ఇది శారదా నది, ఇదంతా శారదా నది. తీర ప్రాంతాలంతా ఉప్పు నీరుతో ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, మీకోసం ఎంతలా చిన్న తగ్గిపోయింది. ఇక చూసారు కదా ఎన్ని రాళ్ళు చూడలేదు నేనైతే. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా సరే మన కాళ్ళు మనకు కాదు, ముఖం తునాతునకలు అయిపోతాయి. ఇప్పుడు అసలేం ఘట్టం వస్తుంది. వీళ్ళు ఎవరికైనా సరే పీతల వేట మీద మాత్రం ఇంట్రెస్ట్ ఉంటే ఒక్క కామెంట్ చేయండి, ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకెళ్తాం మేము ఈ వేటకి. చూసారా ఎలా చూసారా ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళిపోయింది. అబ్బా చూడండి, అసలు లైఫ్ అంటేనే అడ్వెంచర్స్. ఈ ఫిషింగ్ అంటే అడ్వెంచర్స్ ఏముంటాయి చెప్పండి. చూసారా మేము ఎలా దాంట్లో వెళ్తున్నాము. రారా జాగ్రత్తగా వెళ్ళండి రా. దూరి నక్కి వెళ్తున్నాం. ఇప్పుడు పర్లేదు, కొంచెం చీకటి అయితే ఉంటుంది, మామూలుగా ఉంటుంది. మాకైతే దోవలు తీరుతుంది, దారి కనిపించదు, ఏం కనిపించవు. పాములు ఉంటాయి, జర్లు ఉంటాయి, అసలు అర్థం కాదు. ఒక 5 years బ్యాక్ నుంచి అంటే చదువుకు ముందు ఇక్కడ పీతలు అవి పెట్టుకుని ఉన్నా. అప్పటికంటే ఇప్పుడు నాకు చాలా ఉత్సాహం వస్తుంది. ఎందువల్ల అప్పుడు పీతల కోసం వెళ్ళాను. ఇప్పుడైతే మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి వెళ్తున్నాంటే చాలా గర్వంగా అనిపిస్తుంది నాకైతే. చూడు ఎంత దట్టంగా ఉంది, అంత చూచు. ఎక్కడ చూసారా ఇలాంటి ఫారెస్ట్లో చూసారా పీతల వేటకి మేము వస్తున్నాం. జాగ్రత్తగా చేసి ఇక్కడ ఎక్కువగా పాములు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ అడుగు పందులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ పీతల వేట అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కానీ కొంచెం కష్టం. మరి ఎన్ని కష్టం పడితేనే పీతలు అయితే పెట్టగలం మనం. ఇప్పుడు నవ్వుతాం ఫ్రెండ్స్, తర్వాత మటుకి మాకు చాలా దోవలు తీరిపోతుంది. ఇప్పుడు వెళ్తుంది కాబట్టి ఓకే. 20 kgs ఉంటాయి ఎన్ని వెయిట్ను మన భుజం మీద మోసుకుంటూ వెళ్తున్నాం కదా. ఆడేమో అటు తీసుకెళ్తాం, వీడేమో ఇటు. చాలా రోజులు అవుతుంది అంటే చాలా సంవత్సరాలు అవ్వడం వల్ల సరిగ్గా దారి తెలియట్లేదు. కన్ఫ్యూజ్ అవ్వడమే కాదు, సరిగ్గా దారి తెలీదు. ఏదో వీడియో కోసం మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తే మాకు ఏదో బాగుంటుందని కొత్త దారి అన్నీ ఎత్తుక్కొని మంచి కాలువలకి అయితే వెళ్తాం. మనం కాలువ కూడా దాడుతున్నాం. ఎన్ని కాలంలో మనం అయితే గుండెలు వేస్తాం మట్టి. అబ్బా ఓకే రారా. చూసినా కదా ఇక్కడ ముళ్ళు ఉంటాయి, రాయి ఉంటాయి, రప్పు ఉంటుంది. దేనికి చలించకుండా మట్టిలోంచి మనైతే వెళ్తాం. బా చూడండి బాబోయ్, మట్టి లేదన్నా కాలిపోయారు. ఊబులా ఉంది, కష్టం లేట్రా బాబు. ముళ్ళు ఉన్నారా, కట్టుకున్నారా? అంతా ముళ్ళే ఇది బాబు. జాగ్రత్త అంతా ముళ్ళు కూర్చిపోతుంది.
అంతా మట్టిలోనే ఉండిపోయింది ఇది. అలా అయితే వచ్చేసింది. ఒక్కసారి చూడండి అటు ఎలా ఉందో చూడండి ఒకసారి. అయితే ఫస్ట్ గుండె అయితే నేనే వేస్తున్నాను. చూడండి ఏ విధంగా వేస్తున్నాం. ఒక్కసారి ఈ గ్లాస్ చూడండి. ఇది చిన్న మినీ డ్యాము. ఇక్కడ పంట పొలాల నుంచి వాటర్ అయితే వస్తుంది. సో దాన్ని కంట్రోల్ చేయడానికి ఇది డ్యాము చూస్తున్నారు కదా, చిన్న మినీ డ్యామ్. ఇంకా చాలా గుండ్లు ఉన్నాయి. లాస్ట్ వరకు చూడండి. ఈరోజు మంచి ఫన్ ఇస్తాను నేను. నా వాటను చూసారా ఏ విధంగా ఉందో. సరేనా రా, మా వాడు వేస్తాడు అక్కడ. ఏ విధంగా వేస్తాడు చూడండి. జాగ్రత్తగా ఎన్ని ఎనుముళ్ళు ఉన్నాయి చూడండి ఒకసారి. డ్యామ్ ఎక్కడ ఒకసారి జాగ్రత్తగా రా, వెళ్ళు. అబ్బా జాగ్రత్తగా చూడండి ఏ విధంగా వేస్తాడో. ఐడెంటిటీ ఎట్రా కన్నా మేధం అయితే పెట్టాడు మా వాడు. శశి ఫ్యాన్స్ చూడండి ఫ్యాన్స్. జాగ్రత్తగా ఎక్కరా. బాబాయ్ ఎంత ముళ్ళు. నా చెప్పులేమో జారిపోతున్నాయి. చూసారా ముళ్ళు దొంకలు ఏ విధంగా ఉన్నాయా. జాగ్రత్తగా మనమైతే గుండె వేయడానికి వెళ్తున్నాం. చూడండి ఏ విధంగా వెళ్తున్నాం. ఎంత డౌన్ ఉందో చూడండి. ఇక్కడైతే చెప్పులు పనిచేయవు. కిందకి దొల్లుకుని పోతాం. అబ్బా ఇదంతా రాళ్ళు చూస్తున్నారు కదా. సో దీన్ని మొత్తం తోట తీస్తాను నేను. ఓకే, సో కనిపించే విధంగానే పెట్టుకోవాలి ఎప్పుడు. మనం అయితే ఇప్పటివరకు గుండె అయితే వేసుకుంటూ వెళ్ళాం. ఇప్పుడైతే పీత గుండె ఎత్తుకుంటూ వెళ్తాం మనం. లాస్ట్ వరకు చూడండి ఏ విధంగా పీతలు పడుతున్నాం చూద్దాం. పీత అయితే ఏది లేదు. సో మరలా వేసాడు అక్కడ దొల్లా ఏమి లేదు. ఏట్రా చ పీత రాలేదు. ఏట్రా అబ్బా మంచి ఆడపీత వచ్చిందిరా. అబ్బా 2 పీతలు చూడండి. అమ్మ చాలా బరువుగా వచ్చింది. ఏదో పెద్ద పీత అనుకున్నాను కానీ ఇది కూడా పెద్ద పీత. 2 పీతలు వచ్చాయి. అబ్బా ఒంటిగోరు పీత ఇది. అబ్బా కన్నుల పీతలా ఉంది ఇది. వచ్చిందిరా. గడ్డి మీద పెట్టేసింది చూడండి. ఏట్రా కథ. ఒరే ఏట్రా పీత. ఒరే పీత ఉందిరా. అబ్బా చూసారా కర్రకేసిపోయి మునిగిపోయింది. అమ్మా అదేరా చూసారా బాడి జాగ్రత్త బాడీ ఎక్కువ ఉండిపోయింది. వస్తున్నా లేట్గా. చెప్పులు అవి ఉండిపోయాయి. అమ్మా బాడీలో ఉండిపోయి రా. లైట్ ఇది కూడా ఆడపీతే కానీ మన లక్కీ ఏంటంటే చూసారా దీనికి కూడా 2 గోర్లు ఉన్నాయి. ఇందాక గోరు ఇరిగిపోయింది కదా, దీనికైతే 2 ఉన్నాయి. ఇందాక వచ్చిన పీత. చూడండి దీన్ని అది కట్టుకుంటున్నాం. ఇంకా 2 గుండ్లు ఎత్తాం మేమైతే. ఇంకా చాలా ఉన్నాయి. ఈ 2 గుండ్లకు బాగానే పడ్డాయి. మెల్లమెల్లగా అయితే ఇంకా చీకటి అలా అములుకుంటుంది. ఓకే బా మట్టి ఎక్కువ ఉంది. ఓకేనా ఇంకా రాలేదు. ఇంకా రాలేదు. అమ్మ బాబు కథ ఏంటి కథ.